కార్మికుల పక్షమే ఆర్టీసీ సమస్యలు 100% పరిష్కరిస్తాం. డీజిల్ ఖర్చులు తగ్గించుకునేందుకే ఈవీ బస్సులు సంస్థలో ఒక్క డ్రైవర్ను కూడా తగ్గించాం. గాజుల రామారంలో 100 ఎకరాల్లో బస్ టెర్మినల్, శంషాబాద్ 150 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్, 1000 ఈవీ బస్సులు మెట్రోతో అనుసంధానం. ఆర్టీసీకి మినీ బస్సులు కొనుగోలు చేసి ఇచ్చే యోచన. సమ్మె కేసుల ఎత్తివేత, సమ్మె కాలానికి వేతనాలు. సంస్థకు నష్టం జరిగే పనులు కార్మికులు చేయొద్దు. సంస్థ ఆగిపోతే ఊపిరి పోయినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆర్టీసీ జేఏసీ సంబంధించిన నాయకులతో సమావేశం సందర్భంలో చెప్పడం జరిగింది. సో నిన్న మేడే సందర్భంగా పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో వీళ్ళందరూ కూడా కలిసినటువంటి విషయం అయితే చూస్తాం. సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయడం, దాని విలీన ప్రక్రియ ప్రారంభించడం, అది త్వరలో జూన్ 2వ తారీఖున అఫీషియల్ ప్రకటన చేయబోతున్నాం. కాబట్టి అంటే అన్ని డిమాండ్లు ఈవీ బస్. ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈవీ బస్సుల పేరిట కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి కానీ ఇంకో కొన్ని కంపెనీలకు కట్టబెడుతున్నారన్నటువంటి విషయంలో మీరు కొంత చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని చేసారు, అది కూడా చేస్తే అయిపోతుంది. మొత్తం ప్రభుత్వ నియంత్రణలో కనుక చేయగలిగితే 100% ఆర్టీసీ లాభాల్లో ఉంటుంది. ఆ యొక్క ఆదాయం ప్రభుత్వానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీరు ఫ్రీ బస్ పేరిట చేస్తున్నటువంటి ఏదైతే ప్రయత్నం అవుతుందో అది కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. సో రేవంత్ రెడ్డికి సందర్భంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయంలో 100% రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాల్సిందే, అలా నో డౌట్. ఎందుకంటే మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడు అనాల్సింది తప్పదు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల నిర్వహణలో డీజిల్ ఖర్చులు తగ్గించుకునేందుకే విద్యుత్ బస్సులను వాడుకలోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈవీ బస్సుల కారణంగా సంస్థలో ఏ ఒక్క డ్రైవర్ను తగ్గించబోమని ప్రకటించారు. కార్మికులతోనే ప్రభుత్వం ఉంటుందని, వారి సమస్యలను 100% పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినందుకు మంత్రి నేతృత్వంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆ నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సో సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు మంచి సేవలు అందించేటువంటి కార్యాచరణ కోసం ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నట్టు తెలిపారు. కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లే దేశంలోని గొప్ప సంస్థగా ఆర్టీసీ నిలిచిందన్నారు. నేను వేరు మీరు వేరు అనే భావన ఎన్నడూ లేదు. అందరం కలిస్తేనే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంలో మేము ఉన్నామని సీఎం అన్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక దీనికి సంబంధించి శంషాబాద్ లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ అనుకుంటా, రకరకాల గాజుల రామారంలో బస్ టెర్మినల్ అనుకుంటా రకరకాల హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. కేసీఆర్ చేయనటువంటి పనులు, కేసీఆర్ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి ఇంకా చాలా ఉన్నాయి. వాటి పరంగా ఆ దిశగా మీరు కృషి చేస్తే చాలా బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం.